Good afternoon everyone. Today our topic is about the power systems. Power systems లో మనకి 3 stages ఉంటాయి: జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మనం జనరేషన్ పార్ట్ గురించి తెలుసుకుందాం. సో జనరేషన్ పార్ట్లో ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫ్రమ్ డిఫరెంట్ జనరేటింగ్ స్టేషన్స్. సో ఫస్ట్ జనరేటింగ్ స్టేషన్ వచ్చేసి మనకి ఏంటంటే థర్మల్ పవర్ స్టేషన్. వాట్ ఈస్ దట్? థర్మల్ పవర్ స్టేషన్. So a thermal power station, this is the schematic arrangement of the thermal power station. థర్మల్ పవర్ స్టేషన్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కోల్ స్టోరేజ్. అంటే మనకి డిఫరెంట్ కోల్ మైన్స్, డిఫరెంట్ లొకేషన్స్ నుండి మనం కోల్ అనేది ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనం కోల్ అనేది కోల్ స్టోరేజ్ ప్లాంట్లో స్టోర్ చేస్తాం. కోల్ని ఎందుకు స్టోర్ చేస్తామంటే ఇప్పుడు అంటే కోల్ మైన్స్లో మనకి కోల్ షార్టేజ్ ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ దిస్ కోల్ ఫ్రమ్ ది కోల్ స్టోరేజ్ ప్లాంట్. అట్లా మనకి ఎప్పుడైనా పవర్, ఒకవేళ హై జనరేషన్ పవర్ అంటే హై పవర్ డిమాండ్ వచ్చినప్పుడు మనం కోల్ ట్రాన్స్పోర్టేషన్ నుండి డిపెండ్ అవ్వకుండా మనం కోల్ స్టోరేజ్ నుండి యూజ్ చేసుకుంటాం. సో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో ఏం జరుగుతుందంటే పల్వరైజేషన్. అంటే మనం కోల్ స్టోరేజ్ ప్లాంట్లో మనకి హై మాస్ ఆఫ్ కోల్ అనేది ఉంటుంది. అంటే కోల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిగ్ మాస్ ఆఫ్ క్రిస్టల్స్. సో ఈ కోల్ని మనం ఈ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో ఏం చేస్తామంటే ఈ హై మాస్ ఆఫ్ కోల్ని మనము క్రష్ చేస్తాం. అంటే పల్వరైజేషన్ ప్రాసెస్ అంటారు. పల్వరైజేషన్ అంటే ఏంటిదంటే ఈ కోల్ అనేది ఇట్ ఈస్ క్రష్డ్ ఇంటూ స్మాల్ పీసెస్. ఈ హై మాస్ ఆఫ్ కోల్ని మనము స్మాల్ పీసెస్ లాగా క్రష్ చేసుకుంటాం. దాన్ని పల్వరైజేషన్. సో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో పల్వరైజేషన్ అనే ప్రొసీజర్ జరుగుతుంది. సో ఇక్కడ పల్వరైజేషన్ ప్రొసీజర్ జరిగిన తర్వాత కోల్ అనేది బాయిలర్కి వెళ్తుంది. సో బాయిలర్ ఏం చేస్తుందంటే కోల్ కంబషన్ వల్ల మనకి ప్రొడ్యూస్ అయ్యే హీట్, ఆ హీట్ని స్టీమ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. స్టీమ్ లాగా కన్వర్ట్ చేసి ఆ స్టీమ్ ఎనర్జీని, అంటే ఆ స్టీమ్ని సూపర్ హీటర్కి ఇస్తాం ఎట్ హై టెంపరేచర్, హై ప్రెషర్. అట్లా సూపర్ హీటర్కి ఇచ్చిన తర్వాత సూపర్ హీటర్ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్మిట్ అయిన స్టీమ్ని, అంటే మన బాయిలర్ తర్వాత స్టీమ్ అనేది వెట్ స్టీమ్ అనేది వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ వెట్ ఏమైనా ఉందనుకో స్టీమ్లో, అప్పుడు సూపర్ హీటర్ ఆ వెట్ని మొత్తం రిమూవ్ చేసి మనకి హాట్ స్టీమ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఆ హాట్ స్టీమ్ని మనము వాల్వ్కి ఇస్తాం. సో ఇక్కడ ఏం ఫంక్షన్ ఆఫ్ వాల్వ్ ఏంటంటే ఈ హాట్ స్టీమ్ని హై ప్రెషర్తోని మనకి స్టీమ్ అనేది స్టీమ్ టర్బైన్కి ఇవ్వాలి. సో స్టీమ్ టర్బైన్కి హై ప్రెషర్ యూజ్ చేసుకొని వాల్వ్ అనేది స్టీమ్ టర్బైన్కి స్టీమ్ అనేది ఇస్తుంది. సో స్టీమ్ ఇచ్చిన తర్వాత ఆ టర్బైన్ అనేది రొటేట్ అయ్యి ఇట్ కన్వర్ట్స్ స్టీమ్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సూపర్ హీటర్లో ప్రొడ్యూస్ అయిన స్టీమ్ వచ్చేసి వాల్వ్ దగ్గర హై ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. హై ప్రెషర్ ఫామ్ అయిన తర్వాత మనం వాల్వ్ని ఆపరేట్ చేస్తే సో మనకి హై ప్రెషర్ వచ్చిన స్టీమ్ని స్టీమ్ టర్బైన్కి ఇచ్చిన తర్వాత స్టీమ్ టర్బైన్ రొటేట్ అయ్యి అక్కడ స్టీమ్ నుంచి మెకానికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ మెకానికల్ ఎనర్జీని మనము ఒక షాఫ్ట్, స్టీమ్ టర్బైన్కి ఒక షాఫ్ట్ కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఈ మెకానికల్ ఎనర్జీ వల్ల షాఫ్ట్ అనేది టర్బైన్ రొటేట్ అవుతున్న కొద్దీ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. సో షాఫ్ట్ రొటేట్ అయినప్పుడు మెకానికల్ ఎనర్జీ ఇండైరెక్ట్గా మనం ఆల్టర్నేటర్కి ఇస్తున్నట్టు. సో ఆల్టర్నేటర్ ఫంక్షన్ ఏంటిది? ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా ఆల్టర్నేటర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. సో ఆల్టర్నేటర్ రోటార్కి ఎగ్జైటర్ అవసరం కాబట్టి మనం ఇక్కడ ఎగ్జైటర్ కూడా ఇండికేట్ చేస్తున్నాం, ఎగ్జైటర్. సో ఈ జనరేట్ అయిన ఎలక్ట్రికల్ ఎనర్జీని ట్రాన్స్ఫార్మర్కి ఇస్తాం. ఎందుకు ట్రాన్స్ఫార్మర్కి ఇస్తామంటే ఇక్కడ జనరేట్ అయిన ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది తక్కువ అమౌంట్. సో ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇంకా స్టెప్అప్ చేయడానికి మనం స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్కి ఇవ్వాలి. సో స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర లో అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టెప్అప్ చేస్తుంది, హై ఎలక్ట్రికల్ ఎనర్జీగా స్టెప్అప్ చేసిన తర్వాత మనం స్టెప్అప్ చేసిన ఎలక్ట్రికల్ ఎనర్జీని ట్రాన్స్మిషన్ చేయడం కోసం మనం బస్ బార్స్కి ఇస్తాం. బస్ బార్స్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తుంది అన్ని లైన్స్. స్టీమ్ టర్బైన్లో ఏం జరుగుతుందంటే స్టీమ్ టర్బైన్ రొటేట్ అవుతున్నప్పుడు ఎగ్జాస్ట్ స్టీమ్, అంటే కొంచెం కూల్ అయిన స్టీమ్ ఉంటుంది కదా, ఆ కూల్ స్టీమ్ని ఎగ్జాస్ట్ స్టీమ్ అని ఎలక్ట్రికల్ టర్మినాలజీలో పిలుస్తాం. సో ఈ ఎగ్జాస్ట్ స్టీమ్ని కండెన్సర్కి వెళ్తుంది. సో కండెన్సర్ ఏం చేస్తుందంటే
ఈ కండెన్సర్ దగ్గర ఈ ఎగ్జాస్ట్ స్టీమ్ అనేది వాటర్ లాగా కన్వర్ట్ అవుతుంది, లైక్ లిక్విడ్ డ్రాప్లెట్స్. సో ఈ లిక్విడ్ డ్రాప్లెట్స్ని లిక్విడ్ డ్రాప్లెట్స్ కూడా హాట్గా ఉంటుంది. సో దాన్ని కూల్ చేయడానికి మనం రివర్ నుండి వాటర్ తీసుకొని కూలింగ్ టవర్కి వెళ్ళి ఒక సర్క్యులేటింగ్ వాటర్ పంప్ యూజ్ చేసుకొని వాటర్ అనేది సర్క్యులేట్ చేస్తాం. ఆ సర్క్యులేట్ అవ్వడం వల్ల ఇక్కడ వచ్చిన ఎగ్జాస్ట్ స్టీమ్ అనేది కండెన్సర్లో కూల్ అవుతుంది. ఇది ఒక మనకి కాంపిటేటివ్ క్వశ్చన్ వస్తుంది. సో ఏంటంటే కండెన్సర్లో ఏ పార్ట్ ఆఫ్ థర్మల్ స్టేషన్ మెయింటైన్స్ ది టెంపరేచర్ లెస్ దాన్ ది అట్మాస్ఫియరిక్ టెంపరేచర్. అంటే ఏ పార్ట్లో మనకి అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ కన్నా లో ప్రెషర్ మెయింటైన్ చేసేదంటే కండెన్సర్. దిస్ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ ఈ కూల్ అయిన వాటర్ని మళ్ళీ ఏం చేస్తాం, ఈ కూల్ అయిన వాటర్ని ఎకనామైజర్కి ఇస్తాం బై ది యూజింగ్ ఆఫ్ ఫీడ్ వాటర్ పంప్ అండ్ ఫీడ్ వాటర్ హీటర్. ఈ వాటర్ అనేది ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని ఫీడ్ వాటర్ అంటారు. ఓకే, ఈ ఫీడ్ వాటర్ని పంప్ యూజ్ చేసుకొని హై ప్రెషర్లో ఫీడ్ వాటర్ అనేది పంప్ చేయాలి. పంప్ చేసిన తర్వాత వాటర్ హీటర్ ఏం చేస్తుందంటే ఇక్కడ కూల్ అయిన వాటర్ ఉంటుంది కదండి, ఆ కూల్ అయిన వాటర్ని టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో అది వాటర్ అనేది హాట్ వాటర్ లాగా కొంచెం కన్వర్ట్ అవుతుంది. ఆ హీటెడ్ వాటర్ని ఏం చేస్తారు, ఎకనామైజర్కి వెళ్తుంది. నెక్స్ట్ ఎకనామైజర్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సూపర్ హీటర్ ఏం చేస్తాను నేను వెట్ స్టీమ్ని హాట్ స్టీమ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే ఇక్కడ బాయిలర్ నుండి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ హీట్ని మనం ఫ్లూ గ్యాసెస్ అంటాం. సమ్ గ్యాసెస్ సూపర్ హీటర్కి వెళ్ళి సూపర్ హీటర్లో అంటే వెట్ స్టీమ్ అనేది హాట్ స్టీమ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అయిన తర్వాత దీంట్లో కూడా ఫ్లూ గ్యాసెస్ ఉంటాయి. ఆ ఫ్లూ గ్యాసెస్ని ఎకనామైజర్కి వెళ్తాయి. ఆ ఫ్లూ గ్యాసెస్ యూజ్ చేసుకొని ఇక్కడ ఫీడ్ వాటర్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఫీడ్ వాటర్ అనేది ఎకనామైజర్కి వెళ్ళి ఎకనామైజర్ ఫంక్షన్ ఏంటంటే బై యూజింగ్ ఫ్లో గ్యాసెస్ ద ఫీడ్ వాటర్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసి బాయిలర్కి ఇస్తుంది. బాయిలర్ ఏం చేస్తుంది, ఈ హాట్ వాటర్ని యూజ్ చేసుకొని ఫాస్ట్గా స్టీమ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు. అంటే మనకి టైం రెడ్యూస్ ప్లస్ బాయిలర్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవ్వడం కోసం మనం సూపర్ హీటర్, కండెన్సర్ అండ్ ఎకనామైజర్, ఎయిర్ ప్రీ హీటర్, ఈ 4 పార్ట్స్ అనేది మెయిన్ పార్ట్స్ ఆఫ్ దిస్ హోల్ థర్మల్ పవర్ స్టేషన్ ఆర్ స్టీమ్ పవర్ స్టేషన్. సో ఎకనామైజర్ దగ్గర ఫీడ్ వాటర్ హీటర్ అనేది వెళ్ళి ఎకనామైజర్లో ఫ్లూ గ్యాసెస్ యూజ్ చేసుకొని వాటర్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఫీడ్ వాటర్ని బాయిలర్కి వెళ్తాయి. నెక్స్ట్ సో తర్వాత ఇక్కడ ఏంటంటే ఫ్లూ గ్యాసెస్ లైక్ సేమ్ సూపర్ హీటర్ నుండి ఎకనామైజర్కి వెళ్తుంది, ఎకనామైజర్ నుండి ఎయిర్ ప్రీ హీటర్కి వెళ్తుంది. ఎయిర్ ప్రీ హీటర్ వర్కింగ్ ఏంటంటే ఎయిర్ ప్రీ హీటర్కి మనం ఒక ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని ఎటు ఎయిర్ ప్రీ హీటర్కి పంపిస్తుంది. ఎయిర్ ప్రీ హీటర్ ఏం చేస్తుందంటే ఈ ఫ్లూ గ్యాసెస్ని యూజ్ చేసుకొని అట్మాస్ఫియరిక్ ఎయిర్ అంటే లో టెంపరేచరే ఉంటుంది బేసిక్గా. సో ఆ టెంపరేచర్ని ఇంకా రేజ్ చేయడం కోసం ఎయిర్ ప్రీ హీటర్ని ప్లే చేస్తారు. సో ఎయిర్ ప్రీ హీటర్ ఫంక్షన్ ఏంటి, ఇట్ కన్వర్ట్స్ లో టెంపరేచర్ ఆఫ్ atmospheric air into high temperature by using the flue gases. సో ఈ అంటే ఎయిర్ అనేది హాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. హాట్ ఎయిర్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎయిర్ది. సో హాట్ ఎయిర్ వచ్చేసి బాయిలర్కి వెళ్తుంది. హాట్ ఎయిర్ వెళ్ళడం వల్ల కంబషన్ ఆఫ్ కోల్ కంబషన్ అనేది ఈజీ అవుతుంది ప్రొసీజర్. ఆ తర్వాత ఎక్సెస్ ఫ్లూ గ్యాసెస్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే చిమ్నీలోకి వెళ్తుంది. దిస్ ఇస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దిస్ థర్మల్ పవర్ స్టేషన్. సో చిమ్నీలోకి ఎలా వెళ్తుందంటే ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ అనేది మనం యూజ్ చేస్తాం. సో న్యాచురల్గా ఫ్యాన్స్ అనేది యూజ్ చేయము, మోస్ట్లీ ఆర్టిఫిషియల్ ఫ్యాన్స్ లైక్ ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్, ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ వర్కింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్లో అయ్యే ఫ్లూ గ్యాసెస్ని ఇండ్యూస్ చేసుకొని చిమ్నీకి ఇవ్వడం. చిమ్నీ నుండి మనకి ఫ్లూ గ్యాసెస్ అనేది బయటికి వెళ్ళిపోతాయి అట్మాస్ఫియర్లోకి. సో ఇక్కడ చిమ్నీలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి ఫ్లూ గ్యాసెస్ వెళ్తాయి కదా, సమ్ ఫ్లూ గ్యాసెస్లో అనేది డస్ట్ పార్టికల్స్ లైక్ అదర్ గ్యాసెస్ అనేది ఉంటుంది. సో వాటిని డైరెక్ట్గా అట్మాస్ఫియర్కి ఇస్తే మనకి ఎయిర్ పొల్యూషన్ అవుతుంది కాబట్టి దాన్ని మనము కండిషన్ చేస్తాం. అంటే ఆ ఫ్లూ గ్యాసెస్ని ఫిల్టర్ చేసి ప్యూర్ ఎయిర్ అనేది బయటికి పంపిస్తాం చిమ్నీ నుండి. This is the working of the thermal power station. So tomorrow we are going to discuss about the multiple choice questions from this topic. Okay.